God bless you all. Welcome to my friendly maths channel. మీకు ఇటువంటి క్వశ్చన్స్ చేయడంలో డిఫికల్టీ వస్తుందా? సచ్ as 2 sin 2 theta is equal to √3. సో ఫైండ్ theta. క్వశ్చన్ ఈజ్ ఫైండ్ theta. వాల్యూ ఆఫ్ theta అనమాట. ఓకేనా? సో ఇటువంటి క్వశ్చన్స్ చేయడంలో డిస్కస్ వస్తుంటే కొంచెం మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒక హింట్ ఇస్తాను చూడండి. ఇక్కడ √3 ఉన్నప్పుడు ఓకే మీకు అన్ని వాల్యూస్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్నీ లర్న్ అయి ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లర్న్ లేకపోతే ఈ రెండు డయాగ్రామ్స్ మీరు రఫ్లో వేసేసుకోండి. ఈ వాల్యూస్, ఇది హైపోటెనస్ 2a, ఇది a, ఇది a √3, 60 డిగ్రీ 30 డిగ్రీ 90 డిగ్రీ. ఈ డయాగ్రామ్ ఒకటి వస్తుంది. 60 డిగ్రీ 30 డిగ్రీలో ఇది √3 వస్తుంది, a √3. ఇది 2a, ఇది a. 45 డిగ్రీలో ఇది a, ఇది a √2. పైథాగరస్ థియోరమ్ ప్రకారం చేస్తే 2a² 2a² అవుతుంది. a² + a², దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మొత్తం అంటే a బయటకు వచ్చేసి a √2, ఇది హైపోటెనస్ అయిపోతుంది. ఓకేనా? ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వాల్యూస్లో కన్ఫ్యూజన్ ఉంటే తప్పులు అవ్వకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది 2 sin θ = √3 ఉంది. అయితే ఏంటవుతుంది? 2 sin θ 2 sin 2θ కదా. 2 sin 2θ = √3 ఇచ్చాడు కదా. ఇప్పుడు sin 2θ √3/2 అవుతుంది. ఈ 2 ఉంది ఇక్కడ మల్టిప్లైడ్ బై ఉంది. ఇక్కడికి వస్తే ఇది డివైడెడ్/2 అయిపోతుంది. రెండు వైపులా మనం 2తో డివైడ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ √3/2 ఉంటుంది. ఇప్పుడు sin 2θ = √3/2 ఉంది. మనకి తెలుసు sin θ ఫార్ములా తెలుసు. sin θ = పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. అయితే మనం చూద్దాం, ఇక్కడ √3 ఉంది అంటే ఇది ఇది డెఫినెట్గా 60 డిగ్రీ 30 డిగ్రీ ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు మనకి వాల్యూ గుర్తు లేకపోతే 60 డిగ్రీ 30 డిగ్రీ ట్రయాంగిల్కి వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు sin θ = పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. ఇప్పుడు √3 మనకి ఇక్కడ వస్తుంది, √3/2 వస్తుంది. ఇక్కడ √3, ఇక్కడ 2 ఉంది. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్ అంటే a √3 /2a అయిపోతుంది. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, √3/2 వస్తుంది. అంటే ఎంత? sin 60 డిగ్రీ = √3/2 వస్తుంది కదా. ఇక్కడ రాసేసుకుందాం. sin 60 డిగ్రీ = √3/2. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఓకే, ఫ్రమ్ 1 and 2 మనకేంటి తెలుస్తుంది? ఫ్రమ్ 1 and 2 మనకేం తెలుస్తుంది? sin 2θ = sin 60 డిగ్రీ. Therefore 2θ = 60 డిగ్రీ. Therefore θ = 60 డిగ్రీ /2, that is equal to 30 డిగ్రీ. Therefore θ = 30 డిగ్రీ. θ = 30 డిగ్రీ. ఇది మనకి ఆన్సర్. ఓకేనా? అలాగే ఈ క్వశ్చన్ చూద్దాం. 2 cos 3θ = 1. అయితే ఏంటవుతుంది? cos 3θ = 1/2 అయిపోతుంది. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, cos θ ఫార్ములా ఏంటవుతుంది? cos θ = బేస్ అపాన్ హైపోటెనస్ అవుతుంది. బేస్ అపాన్ హైపోటెనస్ కదా. బేస్ అపాన్, ఇది మనకి ఓన్లీ, ఇది రాసుకోక్కర్లేదు ఎగ్జామ్లో, ఇది మనకి ఓన్లీ ఫర్ రిఫరెన్స్ అనమాట. బేస్ అపాన్ హైపోటెనస్లో మనకి 1/2 ఎక్కడొస్తుంది అంటే చూసుకోవాలి. 1/2 ఇందులో 1/2 వచ్చే ఛాన్స్ లేదు. 45 డిగ్రీలో √2 ఉంది. 1/2 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఉంది 1/2. ఓకేనా? అంటే ఏంటి? బేస్ అపాన్ హైపోటెనస్ అంటే cos 60 డిగ్రీ. మళ్ళీ cos 60 డిగ్రీ బేస్ అపాన్ హైపోటెనస్ చేస్తే a/2a అవుతుంది. ఈ a క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎంత? cos 60 డిగ్రీ = 1/2 వస్తుంది. సో ఇక్కడ మనం రాసేసుకుందాం, ఇది 1 అనుకుందాం. cos
60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 మనకేంటి వస్తుంది? ఫ్రమ్ 1 and 2 దట్ ఈజ్ ఈక్వేషన్ 1 and 2 అనుకోండి. మనకేంటి వస్తుంది? cos 3 theta ఈజ్ ఈక్వల్ టు, ఇది 1/2 ఇది 1/2 కాబట్టి cos 3 theta ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ, cos 60 డిగ్రీ, cos రాయడం కంపల్సరీ, ఈజ్ ఈక్వల్ టు cos 60 డిగ్రీ. దేర్ఫోర్ 3 theta ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడి కాస్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? దేర్ఫోర్ 3 theta ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ. దేర్ఫోర్ theta ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీ. దేర్ఫోర్ theta ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీ. ఇది మనకి ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో అంతా మీకు బాగా అర్థమైపోయి నచ్చితే కనుక దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వచ్చే వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.